బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ విచారణకు ఐటీ అధికారుల ముందుకు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాజరు కానున్నారు. ఆయనతో పాటు అల్లుడు రాజశేఖర్, కొడుకు భద్రారెడ్డి హాజరు కానున్నారు. నిన్న విచారణకు ఆడిటర్ సీతారామయ్య, కాలేజ్ సిబ్బంది హాజరయ్యారు. ఇక ఇప్పటికే 14 మంది విచారణకు హాజరయ్యారు. సోదాలో సీజ్ చేసిన నగదు లెక్కలు, ఇతర ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు ఐటీ అధికారులు. బషీర్బాగ్ లోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో విచారణకు మంత్రి మల్లారెడ్డి హాజరు కానున్నారు. ఇక ఆయనతో పాటు అల్లుడు రాజశేఖర్, కొడుకు భద్రారెడ్డి హాజరు కానున్నారు. నిన్న విచారణకు ఆడిటర్ సీతారామయ్య, కాలేజ్ సిబ్బంది హాజరయ్యారు. ఇక ఇప్పటికే 14 మంది విచారణకు హాజరయ్యారు. సోదాల్లో సీజ్ చేసిన నగదు లెక్కలు, ఇతర ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు ఐటీ అధికారులు. ఇక గత వారం ఐటీ అధికారులు మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా 2 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ విచారణకు ఐటీ అధికారుల ముందుకు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాజరు కానున్నారు. ఇక ఆయనతో పాటు అల్లుడు రాజశేఖర్, కొడుకు భద్రారెడ్డి హాజరు కానున్నారు. ఇక నిన్న విచారణకు ఆడిటర్ సీతారామయ్య, కాలేజ్ సిబ్బంది హాజరయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ వెన్నెల. ఇవాళ విచారణకు ఐటీ అధికారులు ముందుకు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాజరు కానున్నారు. ఆయనతో పాటు అల్లుడు రాజశేఖర్, కొడుకు భద్రారెడ్డి కూడా హాజరు కానున్నట్లయితే తెలుస్తుంది. నిన్న విచారణకు ఆడిటర్ సీతారామయ్య, కాలేజీ సిబ్బంది హాజరైనట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే 14 మందిని విచారించారు అధికారులు. సోదాలతో సిట్టు చేసిన నగదు లెక్కలు, మిగతా ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఆరా తీసినట్లయితే తెలుస్తుంది. బషీర్బాగ్ లోని ఆయకర్ భవన్ కైతే పన్ను శాఖ కార్యాలయంలో విచారణకు మంత్రి మల్లారెడ్డి హాజరు కానున్నారు. ఆయనతో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి, భద్రారెడ్డి అయితే హాజరు కానున్నట్లయితే తెలుస్తుంది. సోదాలకు ఇప్పటికే లెక్కలు ఎంతవరకు జరిగాయి, ఏంటి అనే విషయాలపైన అయితే విచారణ జరిగినట్లు తెలుస్తుంది. ఈ విచారణలో భాగంగా కీలక అంశాలు అయితే బయటపడినట్లయితే తెలుస్తుంది. వీరి ఆస్తులకు సంబంధించి కావచ్చు, కాలేజీ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, అలాగే సీట్ల లెక్కింపుకు సంబంధించి వాటికి తీసుకున్న ఫీజులు, డొనేషన్ల విషయంలో కావచ్చు, ఎలాంటి అవకతవకలు జరిగాయనే విషయంలో ఒక్కొక్కటిగా వివరాలు అయితే లాగే ప్రయత్నం అధికారులు చేస్తున్నట్లయితే తెలుస్తుంది వెన్నెల. మరి ఈ రోజు కూడా మల్లారెడ్డి ఎలాంటి కీలక విషయాలపై ఆయనను ప్రశ్నించబోతున్నారు, ఆయన ఎలాంటి విషయాలపై సమాధానాలు చెప్పబోతున్నారు, వాడి ఈ వివరాలు అయితే ఇంకా బయటికి రానున్నట్లయితే తెలుస్తుంది వెన్నెల. ఓకే, థ్యాంక్ యూ లిఖిత.